హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రాఫ్ట్. ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అయిన నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇది మార్నింగ్ టైం లేట్ అయినప్పుడు కానీ లేదా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ లంచ్ బాక్స్ రెసిపీకే కాదండి, మనకి ఇంట్లో నైట్ అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా నిమ్మకాయ పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంత టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. కోసం కుక్కర్ లో 1 గ్లాస్ రైస్ ని నీట్ గా వాష్ చేసి 2.5 గ్లాసుల మంచినీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. లో ఫ్లేమ్ లో మాత్రం అస్సలు కుక్ చేయకూడదండి, రైస్ మెత్తగా అయిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్ చేసిన రైస్ ని వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసి చల్లారనివ్వాలి. రైస్ కొద్దిగా చల్లారితేనే పులిహోర పొడి పొడిగా వస్తుందండి. వేడి మీద కలిపితే మెత్తగా సుద్దలాగా అవుతుంది. సో ఖచ్చితంగా రైస్ చల్లారక మాత్రమే పులిహోర కలుపుకోవాలి. ఈ రైస్ చల్లారేలో స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పులిహోరకి ఆవాలు బాగా ఫ్రై అవ్వకపోతే తినేటప్పుడు చేదుగా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసి కొద్దిగా కలిపి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే క్రంచీగా వేపుకోవాలి. పల్లీలు పర్ఫెక్ట్ గా వేగితేనే పులిహోరకి అసలైన టేస్ట్ అండి. పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు పొడవుగా చీల్చుకున్న 4 పచ్చిమిర్చి అలానే 4 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఫ్రై చేసిన ఈ తాలింపుని చల్లారిన వైట్ రైస్ లో వేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని వేసి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం రైస్ లో బాగా కలిసేలాగా చేత్తో అయినా లేదా గెరటితో అయినా సరే బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు రైస్ కి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ. ఈ నిమ్మకాయ పులిహోరని పిల్లలకి లంచ్ బాక్స్ లో పెడితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రాఫ్ట్.